వెల్కమ్ టు సింధు కబుర్లు. క్రిస్మస్కి ఇంటికి షట్ డౌన్ ఉంటుందండి. ఎప్పుడు మ్యాక్సిమం మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. సో అలానే స్టార్ట్ అయ్యాము. బెంగళూరులో అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. నెల్లూరులో స్టాప్ పెట్టుకున్నాం అనమాట పడుకోవడానికి. అంటే ఫుల్ స్ట్రెచ్ మేము డ్రైవ్ చేసుకుంటే వెళ్ళొచ్చు, కానీ పిల్లలు విసిగిస్తారు. ఒక్కళ్ళే అయితే మేనేజ్ చేయొచ్చు. ఇద్దరు వల్ల ఏమవుతుందంటే నాకు ఒకరి తర్వాత ఒకళ్ళు కంటిన్యూ ఏడుస్తారనమాట. సో అందుకని మేము కంటిన్యూ జర్నీ చెయ్యం. ఎక్కడికి వెళ్ళినా ఇలా మధ్యలో స్టాప్ తీసుకుంటూ ఉంటాము. సో అలా వీళ్ళతో జర్నీ స్టార్ట్ అయ్యింది. సమన్వి సమన్వి ఏ పైకి ఎక్కిందే చూడదు. ఇది దారిలో మొక్కజొన్న పొత్తులు కనిపించాయి. ఇవి తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఒక చోటే కాలుస్తున్నారు, మిగిలిన చోట ఉడకబెడుతున్నారు. సో ఫైనల్లీ మా పొత్తు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం ముగ్గురం. నాన్న అక్కడ ఉన్నారు, మొక్కజొన్న పొత్తులు కొంటున్నారు. ఆస్తి పంపకాల్లాగా మొక్కజొన్న పొత్తు గింజలు పంపకాలు జరుగుతున్నాయి. నేనేమో ఒకటే కొన్న వీళ్ళిద్దరు తింటారనుకోలే. ఫస్ట్ టైం అనమాట వీళ్ళు తినడం. ఫుల్గా తినేశారు. నాకు ఆఫ్ కూడా లేదని చెప్పి ఇంతో చెప్పి బాధపడతా ఉన్నాను. దారిలో కనిపిలా తీసుకుందామన్నా. మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా పిల్లలకి ఇంట్లో చాలా స్నాక్స్ చేసుకుని వెళ్తానండి. ఫుల్ మకాన వేయించుకెళ్ళాను. చూసారు కదా అక్క చెల్లి ప్రేమ ఒకరికొకళ్ళు పెట్టుకుంటున్నారు. నెల్లూరు వెళ్ళేసరికి టైర్డ్ అయిపోయామండి పిల్లలతో. ఇంక నేను అక్కడ వీడియో తీయలేదు రూమ్లో. నెక్స్ట్ డే మార్నింగ్ తణుకు స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్. దారిలో బ్రేక్ఫాస్ట్కి విజయవాడ అనుకున్నాం అనమాట. విజయవాడలో వెతికితే త్రిబుల్ ఇడ్లీ హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంది. చాలా ఫేమస్ అని చెప్పి ఉందన్నమాట. చాలా రివ్యూస్ ఉన్నాయి దానికి. చూసారు కదా ప్రకాశం ప్యారిస్ మా వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. నేను కదపలేదు. సమన్వి లేచేసింది. ఆవిడ కబుర్లు చెప్తా ఉంది. విండో దగ్గర కూర్చుని బయటికి చూస్తా. ఈయన ఇంటర్ అక్కడే చదివారండి. నాకు వాళ్ళ హాస్టల్ ఇవన్నీ తీసుకెళ్ళి చూపించారు నాకు పిల్లలకి. సో వాళ్ళకి తెలియదు ఎక్కలేనా అంటూ ఉన్నారు వీళ్ళు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి వీళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి అది చూసి కాలేజ్ చూసేసి అప్పుడు వెళ్ళామన్నమాట. అసలు ఉన్నారండి జనం. బయట ఒక 20 నిమిషాలు క్యూలో నుంచున్నాం మేము. అది సండేనో ఏదో సంథింగ్ హాలిడే రోజు. ఫుల్ జనం అండి. ఆ క్యూ పద్ధతి తర్వాత మళ్ళీ లోపల కూడా క్యూ ఉంటుంది. కానీ ఇడ్లీ, చట్నీ, పొడి, నెయ్యి ఉన్నాయండి కాంబినేషను. ఎవరైనా విజయవాడ వెళ్తుంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మాత్రం ఇది మిస్ అవ్వద్దు. పిల్లలకు కూడా ఇడ్లీ మంచిదే కదా అని చెప్పి ఇంక ఇక్కడ తీసేసుకున్నాము. వాళ్ళు హ్యాపీగా, అంటే సరిగా ఇక్కడ తినలేదు, తక్కువే తిన్నారు. అందుకని మళ్ళీ పార్సిల్ కూడా చేయించాను నేను పిల్లలకి. ఇలా నెయ్యి ప్యాకెట్ పెడతారనమాట. అన్నీ వడ్డించాక వాళ్ళు నెయ్యి వేస్తారు పైన. త్రిపుల్ ఇడ్లీ నాన్న తిన్నారు. అక్కడ కాఫీ తాగుతున్నారు మన కారే. సో ఫైనల్లీ తనకు వచ్చేసామండి. వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గర కూర్చొని ఆడుకున్నారు ఇద్దరు. చిన్నప్పుడు అవును, ఇటు పక్క ఒక్కతే అటు పక్క ఒక్కతుంది. డాడీ ఇలా చూడు, అది ఇప్పుడు అది ఇలా చూడండి. ఇదిగో మీ అమ్మమ్మ చూడు ఏమంటలేదు. ఆ ఒక్క పూట ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ నాన్నమ్మ ఇంటికి వచ్చేసాము. అమ్మా పూలు కట్టి తల్లో పెట్టమంటావా తల్లి? ఇదేమో ఎండాకులు పెట్టుకుంటుంది. ఏంటో ఆటలాడుతున్నారు బాబోయ్, చాలా బిజీగా. అన్నీ మిక్సింగ్. మొగ్గలు కొయ్యి కూడా ఇది ఆకులు ఏ అచ్చింటే ఎక్కేస్తున్నది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? పెళ్ళికి వెళ్తున్నాం. సమన్వి అండ్ జాన్వి వాళ్ళ బాబాయ్ పెళ్ళండి. అంటే ఈయన పిన్ని వాళ్ళ అబ్బాయి. తన పెళ్ళి కొడుకుని చేస్తున్నారు ఆ రోజు. ఇంకా వరుస పెట్టవన్నీ. తను అత్త అనమాట, ఈయన సిస్టర్. ఇంకా అసలు అక్కడ ఆడారండి మన వాళ్ళు.
గ్యాప్ లేదు, విసిగించేసారు. మాకే టార్చర్, వాళ్ళు బాగానే ఉన్నారు. అసలు ఎంత ఏడిపించారు, అది పీకే ఇది లాగయ్యా. తిను హాసిని అనమాట, పిల్లల్ని అసలు వదలనే లేదు. తిను, వర్ణిక, సోహాన్ అందరూ బాగా ఆడుకున్నారు. వర్ణిక, సోహాన్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు. అది చూడు వెనకాల ఎలా ఆడుతుందో చూడు. వెళ్ళి మీ అమ్మని స్కిప్ చేయమనండి. ఇదిగో వర్ణి, సోహాన్ క్రికెట్ ఆడుతున్నారు. మా వాళ్ళేమో ఆకులు అలమలు పీక్కోవడం, లేకపోతే మట్టిలో చేతులు పెట్టడం, అలా బిజీగా మొత్తానికి క్రికెట్ అయితే ఆడేస్తున్నారు. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంకా జాంకాయలు కోసే వేటలో ఉన్నారు సమన్వి, సాన్వి. వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే, జాంకాయ అంటే ఇష్టం అందులోనూ. ఇంకా అసలు అది కోసేసరికి ఫుల్ ఆనందపడిపోయారు అనమాట వాళ్ళు. తిప్పితే వస్తుంది పాప, ట్రై చేయి. సమన్వి బాణి ఇచ్చుడు ఇంకా కావాలా? ఇలా చూడండి, ఇలా చూడండి సాన్వి. నెక్స్ట్ ఇంకా పెళ్లి రోజు దగ్గర అనమాట. ఇది రెడీ అయిన వెళ్ళిన తర్వాత తీసిన చిన్న వీడియో క్లిప్స్ అండి. పెళ్ళి దగ్గర ఒక ఫోటో లేదు, ఒక వీడియో లేదు, కాసేపు కూర్చున్నది కూడా లేదు మేము మండపంలో. అంత ఇచ్చారండి. వెళ్ళిన ఒక 10 నిమిషాలు, పావుగంట బాగున్నారేమో. పైన ఉండరట పెళ్ళి దగ్గర, కింద కూడా ఉండరంట, వెళ్ళిపోతారంట. మేము వాళ్ళని వదిలేయాలంట. నిజంగా ఆ రోజు చుక్కలు చూపించారండి. పెళ్ళి చూడలేదు తెలుసా మేము. అలా అయింది ఆ రోజు. సమన్వి చాలా ఫుల్ ట్యాంట్రమ్స్తో ఉండింది. అప్పుడు ఆ బయట కనీసం ఈ 4 వీడియోలు ఉన్నాయిరా అని హ్యాపీ ఫీల్ అయ్యాను. సో దీని తర్వాత ఇంకా భోజనం చేసి పైన కనిపించడానికి కూడా చాలా ఇచ్చారు. కనిపించేసి వచ్చేసాము. అక్కడ ఉన్నప్పుడు ఒక కొలాబరేషన్ వచ్చింది మనకి ఆ క్లిప్స్ది. సో అది చేశాను. తర్వాత రిసెప్షన్ రోజు డెకరేషన్ అవి చేస్తూ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక సీన్ చూడండి. చెయ్యి పెట్టను వాటర్లో చెయ్యి పెట్టను. నేను చెప్పి ఈ 2 చేతుల్లో ఆడుకుంటా. ఒకవేళ నువ్వు చేసావంటే ఏం చేయను? బెడ్రూమ్లో వేసేనా, ఇంట్లో పెట్టి కలిపేసేనా? మరి చేయకుండా ఉంటావా? ఓకేనా? డన్ చెప్పు. నో సారీ పాపముది. ఓకే బయటికి చేస్తాను, తలుపు చేస్తాను. ఇదండి ఎన్నోసార్లు తెలుసా, 10th టైం వాళ్ళ నాన్న హ్యాండ్స్ వాష్ చేయడం, మట్టిలో చేతులు పెట్టడం, హ్యాండ్స్ వాష్ చేయడం, ఇద్దరు ఇదే పనిలో ఉన్నారు. ఏంటి అది మట్టా? అయ్యో అదేంటండి, రిసెప్షన్లో ఒక్క ఫోటో తీయించుకోవాలి. పిల్లలందరూ ఉంటే ఒక ఫోటో తీసా అంతే. ఆ ఫోటోనే ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నవరం స్టార్ట్ అయిపోయామండి. చాలా అంటే చాలా బాగుందనమాట. అంటే పొద్దున్నే స్టార్ట్ అయ్యాము. వ్యూ మాత్రం చాలా బాగుంది. వీళ్ళు అరుస్తూ ఉన్నారు మౌంటైన్స్ అని చెప్పేసరికి, మౌంటైన్స్ అని చెప్పి. ఫస్ట్ అన్నవరం వెళ్ళాం. అక్కడ దారిలో బ్రేక్ఫాస్ట్ చేసాము. తర్వాత అక్కడ నుంచి సింహాచలం వెళ్ళామన్నమాట. సో ఈ 2 అనుకున్నాము. ఈసారి ట్రిప్లో ఎలా అయినా నేను ఫొటోస్, వీడియోస్ చాలా తక్కువ, అంటే చాలామందిని కలిసాను కానీ అన్నీ తీయలేదనమాట. ఈ పిల్లల్ని మేనేజ్ చేయడం, ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం, మోస్ట్లీ మైండ్ సెట్ అంతా కూడా హాలిడే ఎంజాయ్ చేయాలి అన్న ఇదిలో ఉన్నామన్నమాట. సో ఒకళ్ళు వాళ్ళ తాతగారి దగ్గర, ఒకళ్ళు వాళ్ళ డాడీ దగ్గర అనమాట. మా మావయ్య గారు ఉన్నారంటే ఆయనే మోస్తారు ఒకళ్ళని, ఈయన ఒకళ్ళు. నాకు అప్పుడు కొద్దిగా ఫ్రీ దొరుకుద్ది అనమాట ఎత్తుకునే ఇదిలో. సో ఇక్కడ నుంచి చెప్పాను కదా నెక్స్ట్ సింహాచలం వెళ్ళామని చెప్పి, అక్కడ కూడా చాలా బాగుందండి. చిన్ని పాప ఎత్తుంది, మళ్ళీ తర్వాత బాగానే ఉంది. చాలా అందంగా 2 చోట్ల దర్శనాలు చాలా బాగా జరిగాయండి. అన్నవరం ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. తినేసాము అక్కడ ఇవ్వగానే, ఫస్ట్ ప్యాకెట్స్ కొనుక్కొని తినేసాము. కానీ అంత మా చిన్నప్పుడు ఉన్న క్వాలిటీ ఇప్పుడు క్వాలిటీ మారింది చెప్పాలంటే. అప్పుడు ఇంకా చాలా బాగుండేది. అక్కడ నుంచి మళ్ళీ తణుకొచ్చేసాం. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు తణుకొచ్చామన్నమాట. అక్కడ చాలామంది ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కలిసాను. నేను అన్నీ తీయలేదండి, చెప్తున్నా కదా.
కొన్ని చోట్లకి రష్‌గా ఎళ్ళాను. కొన్ని చోట్లకి తిరిగ్గా ఎళ్ళాను. అంటే పిల్లలతో అవ్వలేదు. కొన్ని నాకు దొరికినవి తీసినవి మాత్రం యాడ్ చేశా అనమాట. ఈ వీడియో వచ్చేసి శ్రీదేవి గారనమాట ఈవిడ. మేము కలిసి వర్క్ చేశాము. అలానే చాలా మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ మా ఇంటి దగ్గరే వీళ్ళు ఇల్లు కొనుక్కుని అంటే సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారనమాట. లియో మీ అందరికీ తెలిసే ఉంటాడు. లియో గాడు వాడిని కలవడానికి కూడా వెళ్ళాం మేము మెయిన్. సో నెక్స్ట్ తణుకులో వచ్చేసి ద్రాక్షారామం వెళ్ళాలనుకున్నానమాట. అక్కడికి స్టార్ట్ అయ్యాం. రోడ్డు చాలా నేరోగా ఉంటుందండి బాబు. వేరే వెహికల్ వస్తే చాలా కష్టమైంది క్రాస్ చేయడం. అది అక్కడ చాలా అంటే చాలా తాబేళ్ళు ఉన్నాయి. వీళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేశారు. టెంపుల్ చాలా బాగుంటుందండి, చాలా పెద్దది. పిల్లలు లాంటి వాళ్ళు వెళ్తే శుభ్రంగా పరిగెట్టుకుంటూ, లోపల ప్రాంగణం బాగుంటుంది, బయట కూడా చాలా బాగుంటుంది అనమాట. మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, సమన్వి సాన్వి. సో ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కుంది ఎక్కడికి వచ్చాం మన ఆచి కదా జేజీ మంచిగా. ఇక్కడ పిల్లలు చిన్నప్పుడు వచ్చాము, ఇలాగే ఎత్తుకుని ఫోటో తీయించుకున్నాం, మళ్ళీ అలానే తీయించుకున్నాము. అండ్ నెక్స్ట్ తణుకులో రొయ్యలు, చేపలు, అదే కట్టి పరుగులు, అండ్ ఇంకొకటి ఏంటి పీతలు. పిల్లలకేమో ములక్కాడ ఉన్నాం, ఎందుకంటే అప్పుడు అంత స్పైసీ తినేవారు కాదు. ఇవన్నీ ఇలా స్పైసీగా తింటేనే బాగుంటాయండి, అందుకే అలాగే వండించుకున్నాం. మమ్మీ వండింది అన్ని కూరలు కూడా. సో నేను ములక్కాడ నేను పెట్టుకున్నాను ఇగురు పిల్లల కోసం. అబ్బా ఆ రోజు ఫుల్గా కుమ్మేశాను. చెప్పా కదా కొంతమందిని కలిసానని. అందులో ఈవిడ కావిడి బుల్లికోడలు, నాకు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. తిను నా ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్ పావని. తిను ఎన్నో ఇయర్స్కి కలిసాను, వాళ్ళ పాప అనమాట తను. అండ్ నెక్స్ట్ ఫాతిమా అండ్ వాళ్ళ అబ్బాయి, తిన్ని కూడా కలిసి చాలా సంవత్సరాలు అయింది. అండ్ అక్కడ నుంచి వీళ్ళ అమ్మమ్మ అడ్డ కొమరవరం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. వాళ్ళ అమ్మమ్మ ఫ్రెండ్స్ దగ్గరికి. అక్కడ కాసేపు ఉన్నాం, అంతేనండి. అయిపోయింది ఈసారి మా వెకేషన్. ఊరు వెళ్ళిపోతున్నాం బెంగళూరు. మళ్ళీ నెల్లూరులో నైట్ స్టే ఉన్నాము. అక్కడ మంచి పార్క్ ఉంది, చాలా పెద్దది అనమాట, పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి తీసుకెళ్ళాం. మన వాళ్ళు బాగా ఆడుకున్నారు. ఆడుకున్నాక రూమ్కి తీసుకెళ్ళి అన్నం తినిపించేసి, నేను వండేసాను రూమ్లో, తెచ్చుకుంటా అని చెప్పాను కదా. ఎక్కడికి వచ్చినా అలా వాళ్ళకి రైస్ అది పెట్టేశాను, పప్పు. సో అన్నం అవి తినిపించేసి పడుకోబెట్టేసాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యి బెంగళూరు వెళ్ళిపోయామన్నమాట. కానీ పార్క్లో దగ్గర 2 గంటలు ఉన్నామేమో అండి. మర్చిపోయాను, ఇక్కడ మన ఫాలోవర్స్, నేను ఎక్కడికి వెళ్ళినా అండి చెప్పడం మర్చిపోతున్నాను వీడియోస్లో, ఎక్కడికి వెళ్ళినా ఫాలోవర్స్ ఉంటున్నారు. మన తిరుపతిలో కలిశారు మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు, ఈ నెల్లూరు వెళ్ళినప్పుడు ద్రాక్షారామంలో ఉన్నారు. అలా ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ట్విన్స్, వీళ్ళు సమన్వి సాన్వి మీరే కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫెల్ సో హ్యాపీ అండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా మాట్లాడినప్పుడు. వీళ్ళైతే రానన్నారు పార్క్ నుంచి, ఎలాగో బలవంతంగా తీసుకెళ్ళాము. సో ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయాం, రూమ్లో పడుకున్నాము. రూమ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా చాలా అల్లరి చేశారండి, చాలా అంటే చాలా. కింద దొల్లేశారు. అక్కడ యాక్చువల్లీ హోమ్ స్టే టైప్ది అనమాట, వాళ్ళు కుక్ చేసి కూడా ఇస్తారు మనకి. అలాంటి ఇది తీసుకున్నాం, పిల్లలతో అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో వీళ్ళు ఆడుకుని అలసిపోయారు. ఇంకా రూమ్లోకి వెళ్ళాక తినిపించేసి పడుకోబెట్టి పొద్దున్న వాళ్ళు ఎగల నిద్రలో అలాగే తీసుకుని బెంగళూరు స్టార్ట్ అయిపోయాం. లంచ్ టైం కల్లా బెంగళూరు వెళ్ళిపోవాలని చెప్పి. అందుకే రూమ్లో టీవీ చూసారండి, చెప్పడం మర్చిపోయాను. అదిగో చక్కగా పడుకుని టీవీ చూస్తున్నారు ఇద్దరు. దారిలో బ్రేక్ఫాస్ట్ ఒక చోట చూసాం. యాక్చువల్లీ ఇదివరకు తిన్నామండి పల్లెటూరు రుచులు అని చెప్పేసి, అది మనకి దొరకలేదు. భీమవరం భోజనాలు అని చెప్పేసి ఉంటే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఎక్స్ట్రాడినరీ అనను, పర్వాలేదు, తినచ్చు, ఇట్స్ ఓకే. తినేసాం అలానే. పిల్లలకు కూడా అక్కడ ఇడ్లీ తీసుకున్నాను, మళ్ళీ పార్సిల్ కూడా తెచ్చుకుంటాను నేను అక్కడ పెట్టిన అలాంటి చోట ఇడ్లీలు, ఎందుకంటే బాగుంటాయి కదా అని చెప్పి. అంతే, మన వాళ్ళు కొండలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మన నాన్న తీసుకెళ్ళమని అడగండి, నాన్న తీసుకెళ్ళు. సో మొత్తానికి అక్కడ నుంచి 12కి అరౌండ్ అలా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే మన వ్లాగ్. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.